హలో ఫ్రెండ్స్, ఏంటి ఇంకా పిజ్జాలు బర్గర్ల ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెడుతూ బిజీగా ఉన్నారా? అవన్నీ పాత చింతకాయ పచ్చడి బాసు. ఇటలీ వాడికి పాస్తా ఉంటే మనకి బ్యాచిలర్ అమృతం ఉంది. అదేనండి మన లెజెండరీ సద్దన్నం. దీని తయారీ కోసం పెద్ద పెద్ద డిగ్రీలు అక్కర్లేదు. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఒక గిన్నెలో వేసి దానికి మన తెల్లటి అందం పెరుగుని ధారాళంగా జోడించాలి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ గరిటెలు స్పూన్లు తీసి పక్కన పడేయండి. అవి మన సంప్రదాయానికి విరుద్ధం. మీ చేతులతో దాన్ని బాగా కలపండి. అలా మీ వేలి ముద్రలు ఆ అన్నానికి తగిలితేనే ఆ టేస్ట్లో పర్సనల్ టచ్ వస్తుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మట్టి కుండలోకి షిఫ్ట్ చేసి మన సైడ్ క్యారెక్టర్లైన పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కల్ని ఎంట్రీ ఇప్పించండి. పాపం ఆ ఉల్లిపాయల్ని చూస్తుంటే మమ్మల్ని కోసి కోసి ఇంకా ఎంత హింసిస్తావురా అని అడుగుతున్నట్టుంటాయి, కానీ ఆ కారం తగిలితేనే కదా కిక్కు. చివరగా దీనిమీద మూత పెట్టేసి రేపు ఉదయం వరకు వెయిట్ చేయండి. మర్నాడు ఉదయం మూత తీస్తే వచ్చే ఆ వాసనకే సగం ఆకలి తీరిపోతుంది. ఇక దీన్ని తింటే ఉంటుంది. ఆ ఫీలింగ్కి ఆస్కార్ అవార్డు కూడా తక్కువే. మీకు గనక ఈ వరల్డ్ బెస్ట్ రెసిపీ నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా ఊరించండి. అలాగే ఇలాంటి మరిన్ని క్రేజీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేదంటే మీరు